శ్రీనివాస్ గారు చెప్పండి, మీరేమంటారు? ఇది ప్రజాస్వామ్యానికి తూట్లు పడటమే కదా, ఒక్క ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సంతకం అక్కర్లేదు, సీల్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు గుద్దుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వేసేసేయండి అని ఎన్నికల సంఘమే చెబితే ఈ దేశం ఏమైపోవాలి, రాజ్యాంగం ఏమైపోవాలి, ప్రజాస్వామ్యం ఏమైపోవాలి, చివరి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏమిటి? మరి తెలంగాణలో అసలు ఒక్క విమర్శ లేదు, ఒక్క గొడవ లేదు, ఇక్కడే ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కూటమి ఏర్పడితే ఇట్లాంటివన్నీ జరిగిపోతుంటాయా? కేఎస్ఆర్ గారు నమస్కారం. ప్యానెల్లో పెద్దలకు, సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇప్పుడు మొత్తం మీద ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి ఓట్లు 3,33,00,000, పోస్టల్ బ్యాలెట్ ద్వారా పడ్డటువంటి ఓట్లు 5,30,000 ఓట్లు. మొత్తం మీద ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల విషయంలో వైసీపీ ఎందుకు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర అటెస్టేషన్ ఆఫీసర్స్ ని ఎన్నికల కమిషనే నియమించింది. తీరా అక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించేటువంటి క్రమంలో భాగంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డు కానీ, అదేవిధంగా డిక్లరేషన్ కానీ అక్కడే సంతకాలు తీసుకొని అటెస్టేషన్ చేసేటువంటి పద్ధతిని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలో ఇంత లోపల కొత్తగా దొంగ ఓట్లు వేయించడమో లేక దొంగ ఓట్లను లెక్కించడం అనేటువంటి అవకాశమే లేదు. పూర్తిగా అది ఆచరణ సాధ్యం కానటువంటి పని. పైగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలకు ఉద్దేశాలను ఆపాదిస్తూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ తలొగ్గారని, లేక కూటమికి తలొగ్గిందని, లాలుచి అని, ముడుపులని, ఇలాంటి తీవ్రమైనటువంటి పదజాలాన్ని ప్రయోగించడం ఏదైతే ఉందో అది అర్ధరహితమైనటువంటి విషయం. ఎందుకంటున్నానంటే నేను ఇప్పుడు ఓవరాల్ గా 3,33,00,000 ఓట్లను 5,30,000 ఓట్లు ప్రభావితం చేస్తున్నట్టారా? లేక అలా కాకపోయినా ప్రతి ఓటు మీరు చెప్పింది వాస్తవం. విలువైంది ప్రతి ఓటుకి శ్రీనివాస్ గారు ఓకే, మేము చెబుతున్నది, మేము అడుగుతున్నది మీరు చెప్పారు మీ ఆర్గ్యుమెంట్. 3 కోట్లు పోలైతే 5 లక్షలతోటి ఏమైనా ప్రమాదం వచ్చిందా అని. ఇక్కడ ప్రమాదం ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న అంశం కాదు. ఒక రూల్ అంటే దేశమంతా ఉండాలా, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలా? అట్లాంటి రూల్స్ రేపు ఎప్పుడో గుజరాత్లో గుజరాత్లో ఎందుకు పెట్టలేదు, మరి తెలంగాణలో ఎందుకు పెట్టలేదు, మరి తెలంగాణ అసలు వివాదాలు ఎందుకు లేవు? ఒడిశాలో కూడా అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అక్కడ ఎందుకు పెట్టలేదు? అండ్ మరి తప్ప కాదా? ఒక రూల్ అంటే దేశం అంతా ఉండాలా అక్కర్లేదా? రైట్, పెడితే పెట్టండి, మీ ఇష్టం, దొంగ ఓట్లు వేసుకోండి, మీకు ఎవరు కావాలంటే వాళ్ళు వేసుకోండి అని చెప్పి పెట్టించండి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఒక రూల్ దేశం అంతా ఉండాలా అక్కర్లేదా? దీని ఒక్కదాని సింపుల్, దీనికి సమాధానం చెప్పండి. వాళ్ళు భయపడ్డారా లేదా అవి తర్వాత విషయాలు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ హక్కు, ఓటు హక్కు వినియోగించిన క్రమంలో ఫెసిలిటేషన్ సెంటర్ లో అటెస్టేషన్ ఆఫీసర్ మళ్ళీ అదే చెప్తున్నారు. శ్రీనివాస్ గారు మీ దగ్గర వాదన లేదనే సంగతి అర్థమైపోతుంది. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నిబంధనలు ఇస్తారా శ్రీనివాస్ గారు? శ్రీనివాస్ గారు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నిబంధనలు ఉంటాయా? నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ కి 4 రోజుల ముందు ఉత్తర్వులు లేకపోతే లేఖలు రాసి ఉత్తర్వులు జారీ చేస్తే సరిపోతుందా? అర్థం కావట్లేదు. తీరా 4 రోజులు ఉంటే ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరు గెలుపు ఓటములని తేలేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల యొక్క లెక్కింపు విషయంలో వైసీపీ లేని వివాదాన్ని సృష్టిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఓటు హక్కు వినియోగించే క్రమంలో దొంగ ఓటు అంటే ఉద్యోగి కాని వ్యక్తి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారనేది మీ అనుమానం? లేక లెక్కించేటువంటి క్రమంలో చెల్లని ఓట్లను కూడా లెక్కిస్తారనా? లేక వైసీపీకి పట్ట ఓట్లను చెల్లనివిగా గుర్తిస్తారనా? ఇవన్నిటికి కూడా మీ సందేహాలన్నీ చెప్పండి శ్రీనివాస్ గారు. మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ ఎన్నైనా తీసుకురండి, నాకేం అభ్యంతరం లేదు. వైసీపీకి ఏమైనా నష్టమా అని అడగండి, నాకేం అభ్యంతరం లేదు. తెలుగుదేశానికి ఏమైనా లాభమా అని అడగండి, నాకేం నష్టం లేదు. నేను బేసిక్గా అడుగుతున్న ఒక్క ప్రశ్నకు మాత్రం మీ దగ్గర సమాధానం దొరకట్లా. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు పెట్టారు? ఇది ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘమే తూట్లు పొడిచినట్లా కాదా? ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి ఎన్నికల కమిషన్ ఇంత దారుణంగా వ్యవహరిస్తే ఎవరండి దీన్ని కాపాడాల్సింది? రాజ్యాంగం అంటే ఇదేనా? మీరు చెప్పండి. నేను అడిగిన సూటిగా సమాధానం, గుజరాత్ లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? పదాలు ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ క్లియర్ కట్ గా దానికి వివరణ ఇవ్వడం జరిగింది. వివరణ కాదండి, నేను దేశం అంతా ఎందుకు లేదు, ఇక్కడ ఒక్కసారి పెట్టారు. సెంట్రల్ ఎలక్షన్ పరిస్థితిని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా చోట్ల ఒక రూల్, ఇక్కడ ఒక రూల్ ఎందుకు పాటిస్తున్నారు? దానికి మీరు
సమాధానం చెప్పకుండా ఇంకా వేరే ఏమో చెప్తే ఎలాగండి? రూల్ పాటిస్తున్నారా లేదా అనేది ముఖ్యం. రూల్ వైలేట్ చేశారా లేదా అనేది చెప్పండి. రూల్ వైలేట్ చేసినది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానివ్వండి, ప్రధాన ఎన్నికల అధికారి ఎవరైనా సరే, అది వైలేట్ అయిందా లేదా దాని గురించి మీరు చెప్పరు. రైట్, అదే విషయం చెప్తున్నా. అదే ఇప్పుడు మీరు ఇది ప్రభావితం అవుతుందా లేదా అంటే నేను చెప్తాను. ప్రభావితం ఎందుకు కాదండి? 175 నియోజకవర్గాలకి 5,30,000 ఓట్లను మనం డివైడ్ చేస్తే 3,000 చిల్లర ఓట్లు వ్యవహరించకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు, వాటి తీరును మనం పరిశీలిస్తే ఇటీవల 2024 సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా ఎన్నికల కమిషన్ పనిచేసిందనేది మా వాదన. నిన్న బాగా పనిచేశారండి, ఈ రోజు ఏం చేశారు చెప్పండి? నిన్న బాగా పనిచేసాము, ఈ రోజు పనిచేసామా? దొంగ ఓట్లు లెక్కిస్తారని చెప్పడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా పలాయనవాదం తప్ప ఎలాగో కోర్టు నేను అడిగిన దానికి మాత్రం మీరు సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. ఓకే, చెప్పాను కేసీఆర్ గారు. నేను అడిగా ఒక్కదానికి సమాధానం, గుజరాత్ లో ఎందుకు పెట్టలేదు? మోడీ గారు అంటే మోడీ గారు ఉన్న చోటేమో ఒక రూలు, ఆంధ్రప్రదేశ్ లో మీ గవర్నమెంట్ లేదు కాబట్టి ఇంకో రూలా? ఒక రూల్ అంటే దేశం అంతా ఉండాలా అక్కర్లేదా? మీద ఒకే రకమైన విధానం వ్యవహరిస్తుంది. ఎక్కడుంది? బ్యాలెట్ విషయంలో ఇదే విధానం ఉంది. ఎక్కడుంది? చూపించండి. ఏది మిగతా రాష్ట్రాలు ఎక్కడుందో? మిగతా రాష్ట్రాలు ఒక రాష్ట్రంలో సర్క్యులర్ రకమైనటువంటి తీరు ఉంది. ఒకవేళ ఎక్కడైనా ఉంటే కూడా దాన్ని రెండవసారి లెక్కించేటువంటి అవకాశం ఉంది కదా. అవన్నీ మీరు చెప్పే సబ్సిక్వెంట్ గా జరిగే పరిణామాలు, ఆ వ్యవహారం వేరు. కానీ ఆ సిగ్నేచర్ టాలీ చేసుకోవాలని చెప్పటం, దానివల్ల అనవసరంగా అక్కడ పార్టీల మధ్య గొడవలు పెట్టడానికే ఎన్నికల కమిషను ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని చూడాలా? లేకపోతే పార్టీల వాళ్ళు కొట్టుకుంటారా బాబు, మేము మాకు కావాల్సిన వాళ్ళకి మేము ఓట్లే లెక్కేసుకుంటామని చెప్తుందా? అది ఇక్కడ పాయింట్. మీరు కీలకమైన ఒక పాయింట్ తప్ప మిగతాన్ని మాట్లాడుతున్నారు. ఒకటి కేఎస్ఆర్ గారు, అది సాధ్యమేనా? మాకు కావాల్సిన వాళ్ళకి మేము ఓట్లు లెక్కేసుకుంటాం అనేది అది సాధ్యమేనా? ఇవన్నీ చేసిన చేయరా? మీకు కావాల్సిన ఆఫీసర్లు పెట్టుకున్నారు. నైరాశ్యంతో వీళ్ళు నైరాశ్యమా కాదని తీవ్రమైనటువంటి కాదు, మీకు కావాల్సిన ఆఫీసర్లు మీరు పెట్టుకున్నారు. ఎన్నికల కమిషన్ ఏరి కోరి పెట్టిన చోట ఎందుకు గొడవలని? ఎన్నికల కమిషన్ ఏరి కోరి మాకు కావాలి అని చెప్పి పెట్టాలని ఎక్కడ ఎందుకు గొడవలేని? పల్నాడులోను తాడిపత్రిలో వచ్చిన గొడవలు పోలీస్ ఆఫీసర్స్ ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు పెట్టిన చోటే కదా. మరి అక్కడ ఎలక్షన్ కమిషన్ తప్పిదమా లేకపోతే రూలింగ్ పార్టీ తప్పిదమా? ఒక్క నిమిషం.